Hi everyone, let us discuss IBPS RRB Clerk Prelims test number 107 arithmetic explanation question number 41. Right. Study the following information carefully and answer the related questions. Below table shows the quantity of different types of vegetables in kgs sold by two shopkeepers in a week. Okay. So there are different types of vegetables. ఎవరు అమ్ముతున్నారంటే ఇద్దరు షాప్కీపర్స్ P and Q kgs లెక్కన అమ్ముతున్నారు. Right. Look at first question. What is the difference between quantity of cabbage, onion, tomato sold by shopkeeper P? Okay, shopkeeper P, cabbage, onion, tomato, and quantity of cauliflower, potato, and pumpkin sold by shopkeeper Q. Cauliflower, potato, and pumpkin sold by shopkeeper Q. So వీళ్ళకి డిఫరెన్స్ కావాలంట. ఓకే, సో మొత్తం ఇక్కడ పీలో ఇక్కడ 220 ఉంది, క్యూలో ఇక్కడ 220 ఉంది, రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. 180 + 60 ఎంత అవుతుంది 240, ఇక్కడ కూడా 240 ఉంది కాబట్టి క్యాన్సిల్. రైట్, ఇంకా బ్యాలెన్స్ ఎవరున్నారు 190. సో డిఫరెన్స్ అదే కదా అయ్యేది. సో 190 is our answer, first option. Next 42. If the average quantity of tomato sold by shopkeeper Q and R taken together is 250. So average 250 and Q and R. So sum ఎంత అవుతుంది 500. అయితే Q అనేవాళ్ళు టొమాటో ఎన్ని కేసు అమ్ముతున్నారు 160. QR ఇద్దరు కలిసి 500. Q అనేవాళ్ళు 160 అంటే R ఎన్ని కేసు అమ్ముతారు 340 అమ్ముతారు. సో R will be selling 340. రైట్. మరి అండ్ క్వాంటిటీ ఆఫ్ క్యాబేజ్ సోల్డ్ బై షాప్కీపర్ P అండ్ R ఇన్ ద రేషియో 4:3. సో PR క్యాబేజ్ అనమాట. సో P ఎన్ని కేసు అమ్ముతున్నారు 220. ఆ 220 ఎన్ని పార్ట్స్ ఈక్వల్ అవుతుంది 4 పార్ట్స్. మరి అలాంటప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది 220/4 చేసేది. 1 పార్ట్ వాల్యూ ఈస్ 55. మరి R ఎన్ని కేసు అమ్ముతున్నారు 3 పార్ట్స్. 3 × 55 ఎంత అవుతుంది. సో 3 × 50 ఈజ్ 150, 3 × 5 ఈజ్ 15, మొత్తం 165 అవుతుంది. క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ టొమాటో అండ్ క్యాబేజ్ టుగెదర్ సోల్డ్ బై షాప్కీపర్ R. టొమాటో క్యాబేజ్ మొత్తం కలిపి ఎన్ని kgs. So that will be 505 505 kgs anamata, which is first option. Next 43. What is the average quantity of tomato sold by both the shopkeepers taken together? Okay, so tomato anta shopkeepers P and Q average kali 180 ki 160 ki average ఎంత అవుతుంది directly it is 170, or else 180 + 160 340, 340/2 170. Second option. Next 44. Quantity of pumpkin and potato sold by shopkeeper P is approximately, ముందు ఇక్కడ వరకు చూద్దాం. షాప్కీపర్ P పంప్కిన్ అండ్ పొటాటో అంటున్నారు. సో మొత్తం ఎంత అయింది ఇది 480. ఇది ఎంత పర్సెంట్ ఎక్కువ లేదంటే తక్కువ అంటున్నారు. ఎవరితో కంపేర్ చేస్తే క్వాంటిటీ ఆఫ్ టొమాటో అండ్ క్యాబేజ్ సోల్డ్ బై షాప్కీపర్ Q. టొమాటో అండ్ క్యాబేజ్ మొత్తం ఎంత 360 అవుతుంది. సో 480 అనేది 360 కన్నా ఎక్కువ ఉంది. అయితే ఇంక్రీజ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత ఎక్కువ ఉంది 120. ఎవరి మీద 360 మీద ఇంటూ 100. సో ఇట్ ఈస్ 1 time and 3 time. 100/3 అంటే 100/3 which is 100/3%, which is first option. 1/3 అవుతుంది కానీ అక్కడ 100/3% ఉంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 45. What is the respective ratio of next question, what is the respective ratio of quantity of cabbage sold by shopkeeper Q to the quantity of cauliflower sold by shopkeeper P? So shopkeeper Q cabbage ki, shopkeeper P cauliflower ki. So ratio kavali. So 0 gets cancelled 4 5 times and it is 4 3 times. A ratio avutundi 5:3 avutundi, which is first option. Next 46. Now we came to simplifications questions. Let us solve these questions. ఓకే, సో ఇక్కడ డివిజన్ ఈ బ్రాకెట్ మొత్తం అటు వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ అయిపోతుంది కదా. కమాన్, ఇక్కడ మొత్తం ఫైనల్గా ఏం రాస్తామంటే 85x/68 ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతే 42 × 25 మల్టిప్లైడ్ విత్ ఈ బ్రాకెట్ ఇటు వచ్చేస్తే ఏమవుతుందంటే, సో 0 గెట్స్ క్యాన్సిల్. 55/60 అంటే 5 11 times, 5 12 times. రైట్ హ్యాండ్ సైడ్లో మనకి 11 మల్టిపుల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉందా 11 మల్టిపుల్ లేదు. సో ఇక్కడ రెండు ఈక్వల్ అంటున్నారంటే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 11 మల్టిపుల్ ఉండాలి. ఎక్స్ మస్ట్ బి 11 మల్టిపుల్. ఓకే, సో ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఫస్ట్ ఆప్షన్ 11 మల్టిపుల్, సెకండ్ ఆప్షన్ 11 మల్టిపుల్ కాదు, థర్డ్ ఆప్షన్ నో, ఫోర్త్ ఆప్షన్ నో, ఫిఫ్త్ ఆప్షన్ నో. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 47. So now percentage 00 gets cancelled, 64x anamata. So 64x into x² / 512, x² / 512 is equal to 4³ అంటే 64 కదా. సో 64 క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత అవుతుందంటే x × x² x³ అవుతుంది. 512 ఇటు వచ్చేస్తుంది కదా. 512 ఎవరి క్యూబ్ 8³. అలాంటప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది 8 అవుతుంది, విచ్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 48. 16% ఆఫ్ 600/32 అంటున్నారు. ఓకే, సో పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ డైరెక్ట్లీ, అండ్ దెన్ 16 1s డివిజన్లో 32 ఉంది కాబట్టి 2 times అవుతుంది. 6/2 అంటే ఏం రాస్తాం 3 అని రాసుకుంటాం. 3 + 384 ఎంత అవుతుంది 387, అండ్ దెన్ ఇక్కడ -13 ఉంది కాబట్టి +13. సో మొత్తం 400 అవుతుంది అనమాట. ఈ 400 ఎవరి స్క్వేర్, 400 ఎవరిదో స్క్వేర్, ఎవరి స్క్వేర్ 20², ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 49. సో హియర్ ఇట్ విల్ బి 190 × 48 డివైడెడ్ బై 1368/441 అంటే ఇక్కడ ఇంటూ 441 రాస్తాం.
ప్లస్ 87% ఆఫ్ 500 అంటే 87 ఇంటూ 5. 80 ఇంటూ 5 ఈజ్ 400, 7 ఇంటూ 5 ఈజ్ 35, మొత్తం 435 అవుతుంది. అది ఎవరికో క్యూబ్ అంట. ఓకే, కమాన్. సో 19 10 టైమ్స్, ఇక్కడ 19 7s are 133, రిమైండర్ 38 కాబట్టి 2 టైమ్స్. 24 2s 24 3s, 3 1s are 3, 147s. 147 డబల్ చేస్తే 294 అవుతుంది. దాని ఇంటూ 10 చేస్తే 2940. 2940కి ఎవరిని యాడ్ చేయాలి? 435ను యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3375 అవుతుంది. అది ఎవరిదో క్యూబ్ అంట. ఇక్కడ 5తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎక్స్ వాల్యూ కూడా 5తోనే ఎండ్ అవ్వాలి. ఖచ్చితంగా 3rd కాదు, 4th కాదు, 5th కాదు. మరి అలాంటప్పుడు 25 15 రెండు ఆప్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. 25 అవ్వాలంటే 20 క్యూబ్ అంటే 8000, 25 క్యూబ్ అంటే 8000 కన్నా ఎక్కువే ఉండాలి. కానీ అక్కడ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, బ్యాలెన్స్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. లేదు 3375 15 క్యూబ్ తెలుసుంటే డైరెక్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ 50. సో హియర్ ఇట్ విల్ బి ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే 39 1s are 39 4s, అవునా? నా 36/4 కాబట్టి 4 1s are 4 9s are అవుతుంది అనమాట. నా ఇక్కడ 644 ఉంది, ఇక్కడ 450 ఉంది. ఇప్పుడు 100s చూస్తే 600 400 1000 అవుతుంది. 50లో నుంచి 9 పోతే ఎంత? 41, 44 41 85. సో ఇందాక ఎంత ఉంది మనకి? 1000 ఉంది, ఇప్పుడు 85 వచ్చింది. 1085 అవుతుంది, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 51. So here it will be 6 plus and 2 into 9 it is 8 and then plus something equal to 0. సో మనకి ఇక్కడ 0 అవ్వాలంటే ఇది మొత్తం 4 అవుతుంది కదా. 4కి ఎవరిని యాడ్ చేస్తే 0 అవుతుంది. 4కి 6 యాడ్ చేస్తే 0 అవుతుంది. అంటే మనం చెప్పబోయే ఆన్సర్ లాస్ట్లో 6తో ఎండ్ అవ్వాలి, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 52. సో here it will be 729 అండర్ రూట్ 729 అంటే 27 అవుతుంది. 7 మైనస్ అండర్ రూట్ 576 అంటే ఎవరితో ఎండ్ అవుతారు? 4తో ఎండ్ అవుతారు. ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే 6 అనమాట. 7 minus 4 ఈజ్ 3, 3 plus 6 ఈజ్ 9. అంటే మన ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. ఎవరున్నారు అక్కడ? 4th ఆప్షన్. నెక్స్ట్ 53. 21 square minus 30 square minus 27 square. మైనస్ ఇక్కడ కంటిన్యూషన్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని యాడ్ చేయాలన్నమాట. వాట్ ఈస్ 30 square? 900. 27 square 729. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1629 అవుతుంది. అంటే 21 squareలో నుంచి వీళ్ళిద్దరిని తీసేయాలి. రైట్, వీళ్ళిద్దరిని తీసేయాలి. వాట్ ఈస్ 21 square? 441. నథింగ్ బట్ 441లో నుంచి 1629 తీసేయాలి. మనం ఏం చేద్దాం? 1629 నుంచి 441 తీసి వచ్చిన దానికి మైనస్ పెడదాం. 9 minus 1 ఈజ్ 8, 12లో నుంచి 4 పోతే 8 అవుతుంది. అండ్ బ్యాలెన్స్ 15లో minus 4 ఈజ్ 11. సో మైనస్ పెట్టేస్తాం ముందు. యాక్చువల్గా 441లోని సబ్స్ట్రాక్ట్ చేయాలి, మనం 1629లోని సబ్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి ముందు మైనస్ పెట్టుకున్నాం, విచ్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 54. క్యూబ్ రూట్ ఆఫ్ 178. ఇక్కడ ఎండింగ్ విత్ 8 కాబట్టి డెఫినెట్గా 2తో ఎండ్ అవుతుంది. అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే 5 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత అవుతుంది? 4. సో 7 minus 4 ఈజ్ 3. ఆన్సర్ ఎండింగ్ విత్ 3. ఎవరున్నారు అక్కడ? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 55. 13 into 355 into 126 by 71 into 18 అనమాట. ఓకేనా? సో 18 1s are 18 7s are. నెక్స్ట్ 71 and then 71 5 times. Okay, now 13 5s are 65, 65 into 7, 65 into 7, 67s are 420, 5 7s are 35, 420 plus 35 455 అవుతారు. 4th option. Next 56th question. So now we came to arithmetic equations. Let us solve these questions. Now the speed of bicycle is 4/5 of the speed of bike and bike covers 625 meters in 5 seconds. Okay, how much time will the bicycle take to cover 250 meters? ఎంత టైం పడుతుందంటే బైసికల్స్కి 250 మీటర్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 250. మనం ఎవరి స్పీడ్ రాయాలి? సైకిల్ స్పీడ్ రాయాలి. కానీ సైకిల్ స్పీడ్ మనకు డైరెక్ట్గా తెలుసా? తెలియదు. బైక్ స్పీడ్ కనుక్కొని దాని నుంచి సైకిల్ స్పీడ్ తీసుకురావాలన్నమాట. వాట్ ఈస్ బైక్ స్పీడ్? 625/5 బికాజ్ బైక్ 625 meters 5 secondsలో కవర్ చేస్తారు కాబట్టి. అండ్ దట్ ఈస్ హౌ మెనీ పార్ట్స్? దట్ ఈస్ 5 parts. And we have to calculate the cycle speed 4 parts into 4 రాస్తున్నాను. సో ఇట్ ఈస్ 5 5s are 25, 25 are 625 and 25 1s are 25 10 times. So 10/4 అంటే ఎంత అవుతుంది? 2.5 అవుతుంది, which is second option. Next 57. A can do 1/3 of a work in 16 days. B can complete half of the same work in 12 days. Then in how many days A and B together can complete 2 times of same work? Okay. నా ఏ అనేవాడు 1/3 వర్క్ ఇన్ 16 days అంటే ఫుల్ వర్క్ని ఎన్ని రోజులు చేస్తాడు? 48 days కదా. బి అనేవాడు అదే హాఫ్ వర్క్, అదే వర్క్లో హాఫ్ 12 days అంటే
టోటల్ వర్క్ ఇంకో హాఫ్ చేయాలి, అంటే మొత్తం ఎన్ని రోజులు పడుతుంది 24 days. ఇప్పుడు ఇద్దరు కలిసి 2 times ఆఫ్ సేమ్ వర్క్ చేయాలి. అసలు ఇద్దరు కలిసి అదే వర్క్ ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం. సో ఇద్దరు కలిసి చేయాలంటే AB బై A ప్లస్ B రాస్తాను కాబట్టి 48 into 24 బై A ప్లస్ B అంటే 48 plus 24 that is 72. సో 24 ones are 24 3 times అండ్ 48 by 3 ఎంత అవుతుందంటే 16. అదే వర్క్ చేయాలంటే 16 days పడుతుంది, కానీ 2 times అన్నారు కాబట్టి ఇంటూ 2 చేస్తాం. 16 into 2 ఎంత అవుతుంది 32 అవుతుంది. నెక్స్ట్, a bag contains 4 red balls, 5 orange balls. Okay, 2 balls are drawn at random. Find the probability that the balls are orange color. మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి 9 balls ఉన్నాయి. ఎన్ని బాల్స్ తీస్తున్నాం 2 balls తీస్తున్నాం. వాట్ ఈస్ అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి 9C2 పాసిబిలిటీస్ వస్తాయి. ఆ తీసిన బాల్స్ ఏ కలర్ రావాలి ఆరెంజ్. అసలు మన దగ్గర ఎన్ని ఆరెంజ్ బాల్స్ ఉన్నాయి 5, రైట్. సో ఇట్ ఈస్ 5C2. సో 5C2 బై 9C2 అంటే న్యూమరేటర్ ఇక్కడ 2 ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి ఏం రాస్తాం ఫైనల్గా 5 into 4 by 9 into 8 అని రాస్తాం. 4 ones are 4 twos are. సో 5 by 18 which is a second option. Next, 59. The ratio of the percentage of Q to that of P is 3:16. Q ki P ki ratio istunar 3:16 ani. P is 12 years younger than R. Okay. R's age after 5 years will be 81 years. What is the present age of Q's father who is 25 years older than Q? సో జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్యూస్ ఫాదర్ ఏజ్ అంటున్నారు. క్యూస్ ఫాదర్ ఎలా ఉన్నారంట 25 years ఓల్డర్ దాన్ క్యూ అంటున్నారు. అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్ని క్యూస్ ఫాదర్ గురించి. దాంట్లో నుంచి 25 years తీస్తే క్యూస్ ఏజ్లో నుంచి 25 years తీస్తే క్యూస్ ఏజ్ రావాలి అండ్ క్యూస్ ఏజ్ మస్ట్ బి 3 multiple. ఓకే, నౌ కమ్ ఆన్. సో 30 years నుంచి 25 తీస్తే ఎంత వస్తుంది 5 వస్తుంది. 3 multiple అది, సో కాదు. నెక్స్ట్ 33లో నుంచి 25 తీస్తే 8 వస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ 3 multiple. 35లో నుంచి 25 తీస్తే 10 వస్తారు. నాట్ ఎ 3 multiple. 37లో నుంచి 25 తీస్తే 12 వస్తారు. ఎస్, ఇట్ ఈస్ 3 multiple. దిస్ కెన్ బి అవర్ ఆన్సర్. 39లో నుంచి 25 తీస్తే 14 వస్తారు. 3 multiple కాదు. సో ఆన్సర్ 4th option ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 60. A shopkeeper buys 30 pencils at the market price of 27 pencils from the wholesaler. Okay, if he sells these pencils giving a discount of 2%, then what is approximate profit percent? So this what we can write. So cost price of 30 pencils is equal to market price of 27 pencils. So from this what we can write, cost price by market price is equal to, సో 27 by 30 అంటే మొత్తం పెన్సిల్స్ ఎంత పెట్టి కొన్నాడు 27 రూపీస్, మార్కెట్ ప్రైస్ ఎంత 30, రైట్. ఇప్పుడు దీని మీద 2% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. వాట్ ఈస్ 1%? 0.3. 2% అంటే 0.6 తగ్గిస్తున్నాడు. సో 30 minus 0.6 ఎంత అవుతుంది 29.4. ఎంత కొన్నాడు 27, ఎంతకు అమ్ముతున్నాడు 29.4. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది 2.4 బై కాస్ట్ ప్రైస్ ఇస్ 27 into 100. అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సెంట్ అన్నారు. ఇక్కడ 27 ఉంది. ఫర్ సపోజ్ న్యూమరేటర్లో 2.7 ఉంటే డైరెక్ట్గా 10% అని చెప్పి ఉండేవాళ్ళం, కానీ అప్రాక్సిమేట్ అన్నారు. అంటే 10%, ఇక్కడ 2.4 ఉంది కాబట్టి 10% కన్నా కొంచెం తక్కువ ఉండాలి. ఎవరన్నారు 10% కన్నా కొంచెం తక్కువ ఉన్న ఆప్షన్స్లో? ఫస్ట్ ఆప్షన్ 9% ఉంది. 61. The HCF and LCM of two numbers are 3 and 135 respectively. One of the numbers is 15, then the other number is okay. So మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ LCM and HCF of two numbers is equal to ప్రొడక్ట్ ఆఫ్ those two numbers. Okay, so LCM into HCF ఎంత అంట? సో LCM is 135 and HCF is 3. వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చారు ఎంత 15, అదర్ నెంబర్ కనుక్కోమన్నారు, రైట్. సో ఈజీయే కదా. 15 1s are 15 9s are 9 into 3 ఎంత అవుతుంది 27 కదా అయ్యేది. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 62. Father's present age is 3 times of his son's present age, and after 2 years the son's age is half of the 15 years ago father's age. Okay, what is father's age at the time of son birth? సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫాదర్స్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ సన్స్ బర్త్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అని రాస్తాం అనమాట. సో ముందు ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఇస్ 3 times ఆఫ్ ది సన్స్ ఏజ్, అంటే ఫాదర్కి సన్కి రేషియో ఏంటంటే 3:1. ఓకే, నా ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారంటే ఆఫ్టర్ 2 years సన్స్ ఏజ్ అంటున్నారు. సో ప్రజెంట్ ఏజ్ ఇస్ 1 part అండ్ ఆఫ్టర్ 2 years ఎలా ఉందంట, సో సన్స్ ఏజ్ ఇస్ హాఫ్ ఆఫ్ 15 years ago ఫాదర్స్ ఏజ్. 15 years ago ఫాదర్స్ ఏజ్ ఎలా అయితే ఉందో అందులో హాఫ్. 15 years ago ఫాదర్స్ ఏజ్ ఎలా ఉంటుంది 3 parts minus 15 కదా, ఇది 15 years ago అందులో హాఫ్ అనమాట, రైట్. కమాన్. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఎంత వస్తుందంటే, సో 2 parts plus 4 is equal to 3 parts minus 15. సో ఫ్రమ్ దిస్ 2 parts 3 parts ఇక్కడ ఉంటే 1 part equal to 19. ఓకే, మనకు కావాల్సింది ఫాదర్స్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ సన్స్ బర్త్, అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట. డిఫరెన్సే ఫాదర్స్ ఏజ్ అవుతుంది కదా, డిఫరెన్సే ఫాదర్స్ ఏజ్ అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ సన్స్ బర్త్. సో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది 2 parts. ఒక్కొక్క పార్ట్ ఎంత 19. 2 into 19 ఎంత 38, విచ్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. 63. 22 men can do a piece of work in 15 days working 6 hours.
then in how many days 33 men can do the same work working 4 hours a day. So men days hours ఇచ్చారు. సో m1 d1 h1 ఈక్వల్ టు m2 d2 h2 చేస్తే సరిపోతుంది కదా దీనికి. సో నౌ ఇట్ ఈస్ 22 men working 15 days working 6 hours a day, and in how many days 33 men working 4 hours a day in how many days అంటున్నారు, ఎన్ని రోజుల్లో పని చేస్తారు. సో నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, సో దిస్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ ఇట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రెండు ఈక్వల్ అంటున్నారు. సో ఇటువైపు ఏమన్నా ఇక్కడ 5 మల్టిపుల్ ఉంది, ఇటువైపు 5 మల్టిపుల్ ఉందా, లేదు. అంటే మనం చెప్పబోయే ఆన్సర్లో ఖచ్చితంగా ఏముండాలి, 5 మల్టిపుల్ ఉండాలి, విచ్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 64, లేదు క్యాన్సిల్ చేసినా వచ్చేస్తుంది. నెక్స్ట్ 64. In a class of 90 students and 20 teachers, each student got sweets that are 20% of the total number of students, and each teacher got sweets that are 20% of the total number of students. Okay, how many sweets were there? మొత్తం ఎంతమంది ఉన్నారు, 90 students 20 teachers అంట. వాళ్ళందరికీ స్వీట్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క స్టూడెంట్కి ఎలా వచ్చాయంటే 20% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 90, దాంట్లో 10% ఎంత 9, 20% 18, అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 18 స్వీట్స్ వచ్చాయి. టీచర్స్ కూడా అదే కండిషన్ కదా, ఈచ్ టీచర్ గాట్ స్వీట్స్ 20% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే టీచర్స్ కూడా అదే. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని స్వీట్స్ వచ్చాయి చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే వీ హ్యావ్ టు యాడ్ దీస్ టూ. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇంటూ 18 అంటే 9 మల్టిపుల్, ఇక్కడ కూడా 9 మల్టిపుల్. సో 9 మల్టిపుల్ ప్లస్ 9 మల్టిపుల్, ఆన్సర్ మస్ట్ బి 9 మల్టిపుల్. సో గో టు ఆప్షన్స్ అండ్ వెరిఫై 9 మల్టిపుల్. 6 + 3 9, ఇది 9 మల్టిపుల్ కాదు. సో 5 5 10, సో నాట్ 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ కాదు థర్డ్ ఆప్షన్. అండ్ 16 16 + 12 నో, 4 కాదంటే 5th ఆన్సర్ అవుతుంది. 5th ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 65. In what ratio should two quantities of pepper having the rates of 87 per kg, 72 per kg be mixed in order to get a mixture that would have rate 77 per kg? ఓకే, సో రెండు రకాలు ఉన్నాయి. అంటే ఎలా చేస్తాం దీన్ని, ఎలిగేషన్ ద్వారా చేస్తాం కదా. 87 per kg, 72 per kg, 2 టైప్స్ ఉన్నాయంటే ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి, ఎందుకు 77 రావాలంటే. సో ఇట్ ఈస్ 5 10, అంటే 5:10 అంటే ఏమవుతుంది, 1:2 అవుతుంది, విచ్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 71. Ratio of length to breadth of rectangle is 5:4, and the difference between length and breadth of rectangle is 4 centimeters. Then what is the cost of fencing a rectangular field at the rate of 20 per centimeter? Fencing rectangular ante perimeter తీసుకుంటాం. Perimeter is 2 into L plus B. What is length? How many parts? 5 parts. Breadth is 4 parts. L plus B అంటే 9 parts అవుతుంది. So this is పెరిమీటర్. దిస్ షుడ్ బి, అంటే ఫెన్సింగ్ కాస్ట్ కావాలంటే రేట్ ఎంత, 20 సెంటీమీటర్, 20 per centimeter అనమాట. ఇట్లా చేస్తాం. డైరెక్ట్లీ మనం 9 మల్టిపుల్ని తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లెంగ్త్కి బ్రెడ్త్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 4 సెంటీమీటర్స్. ప్రాబ్లంలో డిఫరెన్స్ ఎంత ఉంది, 1 part ఉంది. 1 part 4 అయితే 9 parts ఎంత అవుతుంది, 36. సో 36 డబల్ 72, 72 డబల్ 144. పక్కన ఒక 0 ఉంది కాబట్టి 1440, విచ్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 72. In how many ways can the letters of the word paragliding be arranged such that all the vowels occur together? All the vowels occur together అంటున్నారు. ముందు vowels అన్ని బయటకు తీయండి. ఎవరున్నారు ఇక్కడ vowels? ఏ ఏ ఐ ఐ, ఇంకెవరు లేరు కదా. ఎస్, ఏ ఐ ఐ. రిమైనింగ్ ఇవన్నీ ఒకే దగ్గర రావాలంటే అదే రాసాం. రిమైనింగ్ లెటర్స్ రాయండి. ఇంకా పిఆర్ జిజి ఎల్డిఎన్. ఓకే, సో ఒకసారి మొత్తం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. సో టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. 8 ఫ్యాక్టర్ వేస్లో అరేంజ్ చేస్తాం. అండ్ ఎవరు రిపీట్ అవుతున్నారు, జీ ఈజ్ రిపీటింగ్ 2 times కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. అండ్ వీళ్ళని మొత్తం ఎంత ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. ఏ 2 times ఉన్నారు కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఐ ఆల్సో 2 times కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో ఫైనలీ అవర్ ఆన్సర్ విల్ బి 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2 2 2. 2 into 2 into 2 అంటే 8 అవుతుంది. సో నౌ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 8. సో ఇది 8 అనమాట, విచ్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 73. A marble stone was bought for rupees 1700 at Hyderabad. Okay, a sum of rupees 2500 was spent on making a ring with the marble stone. Okay, it was advertised for sale at Vijayawada for rupees 7500. If a discount of 20% was given, find the approximate profit percent. ఓకే, మొత్తం రింగ్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, 1700 2500 4200 అయింది. రింగ్ చేశాక అడ్వర్టైజ్మెంట్కి ఎంత, ఎలా అడ్వర్టైజ్ చేశారంటే ఎంత పెట్టి,
సో అడ్వర్టైజ్డ్ ఫర్ సేల్స్ ఎలా ఇచ్చారు 7,500 అనమాట. సో అడ్వర్టైజ్ చేశారు ఇంత కాస్ట్ అవుతుందని చెప్పేసి. ఓకే రైట్. అంటే ఇప్పుడు దీని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 20% డిస్కౌంట్ ఇచ్చారు. నా వాట్ ఇట్ విల్ బి 20% అంటే 10% 750, 20% అంటే 1,500 అవుతుంది. సో 7,500లో 1,500 తీస్తే ఇంకెంత ఉంటుంది? 6,000. అంటే 4,200 రూపీస్ కాస్ట్ అయింది, 6,000 రూపీస్కి అమ్మేస్తున్నారు. వాట్ ఈస్ అ ప్రాఫిట్ దే ఆర్ మేకింగ్? 1,800 ప్రాఫిట్. ఎవరి మీద? 4,200 మీద ఇంటూ 100. ఓకే, 2 zeros will get cancelled. And 42 4 times is 168. అంటే మనం చెప్పబోయే ఆన్సర్ 4తో స్టార్ట్ అవ్వాలి. ఎవరున్నారు అక్కడ? 43. ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 74. The ratio of investment of ABC are in the ratio 2:3:4. Okay, and investment of ABC are 50%, 100/3%, 25% respectively of their investment. Okay, and profit of A is 4,800. Then what will be the profit of C? Okay, come on. Investments ratio ఎలా ఉన్నాయి? 2:3:4. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:4. టైం పీరియడ్స్ రేషియో ఇవి కాదు. 50, 100/3, 25 కాదు. ఇవేంటంటే టైం పీరియడ్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్లో ఇంత పర్సెంట్ ఉన్నాయంటున్నారు. సో ఏ టైం పీరియడ్ ఇస్ 50% ఇన్ 2లో 50% అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అండ్ బీస్ టైం పీరియడ్ ఈస్ 100/3% ఇన్ 3. వాట్ ఈస్ 100/3%? 1/3. 3లో 1/3 ఎంత అవుతుంది? 1 కదా అయ్యేది నా. అండ్ 25% ఇన్ 4లో 25% అంటే 4లో 1/4 ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో నౌ ఇట్ విల్ బి వాళ్ళ ప్రాఫిట్స్ కూడా 2:3:4 రేషియోలోనే ఉంటాయి. సో ఏస్ ప్రాఫిట్ 4,800 అన్నారు అంటే 2 parts వాల్యూ ఇచ్చారు. మనకి సీస్ ప్రాఫిట్ అడుగుతున్నారు అంటే 4 parts వాల్యూ. 2 parts 4,800 అయితే 4 parts డబల్ అవ్వాలి కదా అంటే 9,600 అవ్వాలి, విచ్ విల్ బి సెకండ్ ఆప్షన్. 75. A discount of 30% is given on the market price of the article. The shopkeeper charges a sale tax of 5% on the discounted price. If the selling price is 1,470, what is market price of the article? Okay, come on. Let us take market price is 100, discount 30% అంటే 70 రూపీస్కి అమ్మేస్తారు. 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు, 70 రూపీస్కి అమ్మేస్తారు. డిస్కౌంటెడ్ ప్రైస్ మీద 5% ట్యాక్స్ వేశారు అంటే వాట్ ఇస్ 10%? 7. 5% అంటే ఎంత అవుతుంది? 3.5 అవుతుంది రైట్. సో ఇప్పుడు మొత్తం ఎంత కట్టాలి కొనుక్కోవాలంటే? 73.5 అవ్వాలి. సో దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ ఎవరికి ఈక్వల్ అవుతుందంట? 1,470. సో 1,470 ఈజ్ ఈక్వల్ టు 73.5. మనకు కావాల్సిన మార్కెట్ ప్రైస్ 100 ఎంత? ఇఫ్ యూ అబ్జర్వ్ 73.5 147 అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ డబల్ ఉంది కదా. అండ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి మొత్తం 20 into 100 ఎంత అవుతుంది? 2,000 అవుతుంది, విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 76. If the price of rice is decreased by 20%, consumption is increased by 30%, what will be the percentage increase or decrease in the expenditure of the rice? So let us take initial expenditure is 100, ప్రైస్ 20% తగ్గిందంటే ఎంతకు వచ్చేస్తుంది? 80కి వచ్చేస్తుంది కదా. అండ్ ఇప్పుడు కన్సంప్షన్ పెరిగింది, ఎంత పెరిగింది? 30% ఇంక్రీజ్ అయింది. 80లో 30% 24 అవుతుంది. అంటే ఇప్పుడు ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అంటే 104. ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 104 అయింది ఎక్స్పెండిచర్. ఎంత పెరిగింది? ఇంక్రీజ్. సో పర్సెంట్ ఇంక్రీజ్ ఇస్ 4%. నెక్స్ట్ 77. A shopkeeper deals in milk and 45 liters mixture is to be distributed in milk and water in the ratio 4:1. If 4 liters milk and 3 liters of water will be added in the mixer, then what will be the new ratio of water and milk? Okay. సో మొత్తం 45 లీటర్స్ ఉన్నాయంటే అందులో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంటే 4:1. మొత్తం 5 parts 45 అంటే ఒక్కొక్క పార్ట్ 9 కదా. అలాంటప్పుడు వాటర్ 1 part అంటే 9, మిల్క్ 4 parts అంటే 4 into 9 36. నెక్స్ట్ ఏం యాడ్ చేశారు? 4 liters మిల్క్ యాడ్ చేశారు, 3 liters వాటర్ యాడ్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే రేషియో చెప్పమంటున్నారు. ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 40 అవుతుంది. రేషియో ఎలా ఉంటుంది వాటర్కి మిల్క్కి? సో 4తో కట్ చేస్తే 4 3s are and 4 10 times 3:10, which is third option. Next 78. A train runs from Kolkata to Mumbai at an average speed of 40 km/h and returns at an average speed of 60 km/h. Okay, the average speed in km/h of the train for the whole journey is okay. So 2 points ఇచ్చేసి ఆన్వర్డ్ జర్నీ స్పీడ్, రిటర్న్ జర్నీ స్పీడ్ ఇచ్చేసి యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే డైరెక్ట్గా ఏం రాస్తాం? 2xy/x+y. It is the average speed for 2 points when we have onward speed and return journey speed. Now 2xy substitute చేస్తే 2 into 40 into 60 and 40 plus 60 ఎంత అవుతుంది? 100 అవుతుంది. 2 zeros gets cancelled. 2 4s are 8, 8 6s are 48, which is second option. Next 79th question. A number is first decreased by 30%. Okay, decreased number is then increased by 30%. Next, resulting number is less than the original number by 27. Find the original number. Let us take original number is 100. 30% decrease చేశారంటే 70 అవుతుంది.
డిక్రీజ్ నెంబర్ అంటే ఇదే 70. ఎలా మళ్ళీ ఇంక్రీజ్ చేశారంటే ఎంత 30%. డిక్రీజ్ నెంబర్ ఇస్ ఇంక్రీజ్ బై 30%. 70ని 30% పెంచారంటే ఎంత యాడ్ చేస్తున్నట్టు 21 యాడ్ చేస్తున్నట్టు కదా. ఇప్పుడు మొత్తం ఎంత అయింది 91 అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన నెంబరు ఈ ఒరిజినల్ నెంబర్ కన్నా మన అసంప్షన్ ఎంత తక్కువ ఉంది 9 తక్కువ ఉంది. బట్ ప్రాబ్లంలో ఎలా తక్కువ ఉంది 27. అంటే ఆ 27 ఎవరికి ఈక్వల్ అవుతుంది 9కి ఈక్వల్ అయితే మనకు 100 వాల్యూ కావాలన్నమాట. ఒరిజినల్ నెంబర్ 9 1s are 9 3s are 3 into 100 it is 300. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 80th question. How many men need to be employed to complete a job in 4 days if 16 men can complete half of the job in 8 days? Okay. So 4 men ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారంట. 4 డేస్లో ఎంతమంది మెన్ కావాలి వర్క్ అవ్వాలంటే ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏమంటున్నారు 16 మెన్ హాఫ్ ఆఫ్ ద వర్క్ 8 డేస్లో చేస్తే 16 మెన్ హాఫ్ వర్క్ 8 డేస్ అంటే 16 మెన్ ఫుల్ వర్క్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది 16 డేస్ పడుతుంది. 16 మెన్ కెన్ కంప్లీట్ ఫుల్ వర్క్ ఇన్ 16 డేస్. సో M1 D1 వచ్చేసింది మనకి. M2 ఈక్వల్ టు M2 D2. M2 D2లో D2 వాల్యూ ఉంది, M2 వాల్యూ కనుక్కోమంటున్నారు. సో 4 1s are 4 4s are 16 into 4 ఎంత అవుతుంది 64 అవుతుంది, విచ్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఆల్.